నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దక్షిణాదిన పాగా వేయాలన్న బీజేపీ ఆతృత ఈనాటిది కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎన్నికల్లో ప్రయత్నించి విఫలమైంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల నాటి నుండి తెలంగాణలో ఊహించని విధంగా బలపడుతోంది కమలం పార్టీ. ఇక మీదట ఏపీలో కూడా కమలనాథులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారా? హిందుత్వ ఎజెండా ఏపీలో వర్కౌట్ అవుతుందా? ఏపీలో కమలానికి అడ్డంకిగా ఉన్నదెవరు? ఆయన అండదండలు ఉన్నంత వరకు జగన్ను ఎవరు ఏమి చేయలేరా? ఇంతకు ఎవరైనా భవిష్యత్తులో ఏపీ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరగనున్నాయా అన్న విషయాలపై ప్రైమ్ నైన్ స్పెషల్ ఫోకస్. స్వామి స్వరూపానంద ఈ పేరు గత కొంతకాలంగా తెలుగునాట ప్రత్యేక పరపతి సంపాదించుకున్న పేరు. రాజకీయ యజ్ఞ యాగాదులకు పెట్టింది పేరు. ఆయన చలువ వలనే జగన్, కేసీఆర్లు ప్రస్తుతం సీఎంలుగా ఉన్నారని వారి విశ్వాసం. విషయానికొస్తే ఏపీలో కూడా రాజకీయంగా బలపడాలనుకుంటున్న బీజేపీకి స్వరూపానంద కొరకరాని కొయ్యగా ఉన్నారా? స్వామీజీ జగన్ కు అండగా ఉన్నంతకాలం తమ పాచికలు పారవేమో అని కమలనాథులు మదనపడిపోతున్నారా? తెలంగాణ బీజేపీ నాయకత్వం ఉన్నంత దూకుడుగా ఏపీ బీజేపీ నేతలు లేరా? జగన్ను ఎదుర్కోవడం బీజేపీకి సాధ్యమయ్యే పనేనా? దక్షిణాదిన బీజేపీ దూకుడు పెంచుతోన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల భుజాన గన్ పెట్టి సౌత్ ఇండియాను టార్గెట్ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలను ముందుగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది కేంద్రంలో రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలపై కన్నేసింది. ఏపీలో టీడీపీని ఖాళీ చేయించి పట్టు సాధిద్దామని చూస్తుండగా తెలంగాణలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలను అలాగే కాంగ్రెస్ నేతలను మెల్లగా లాగే ప్రయత్నంలో పడింది. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలు, స్థానిక ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతం, దుబ్బాక విజయం, ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని స్థానాల్లో విజయం కమలనాథుల్లో ఫుల్ జోష్ నింపాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడడంతో, టీఆర్ఎస్కు గట్టి ప్రతిపక్షం లేకుండా పోవడంతో ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయమంటూ తమ బలం పెంచాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో కాషాయ జెండా పాతాలని చూస్తున్నారు. ఇక అటు ఏపీలో కూడా బలపడేలా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఓవైపు ఏపీలో క్రమంగా టీడీపీ బలహీనపడుతుండడం, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ ముందుకు వెళుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి వీలుంటే అధికారంలో, లేదంటే అధికారంలో భాగస్వామి కావాలన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అయితే బీజేపీ అజెండా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది అందరికీ తెలిసిన అజెండానే. అదే హిందుత్వ అజెండా. కమలం పార్టీ హిందుత్వ అజెండాతోని 2 సీట్ల నుండి అధికారంలోకి వచ్చిందన్న విషయం రహస్యమేమీ కాదు. అయితే అదే సూత్రాన్ని ఏపీలో అమలు చేద్దామంటే అది వీలు పడుతుందా లేదా అన్న సందిగ్ధం ఆ పార్టీ అధిష్టాన వర్గంలో కనిపిస్తోందట. అందుకు కారణం ఒకే ఒక స్వామీజీ అట. ఆయనెవరో కాదు, ఏపీ సీఎం జగన్కు వెన్నుదన్నుగా ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్లకు స్వరూపానంద ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి రహస్యమేమీ కాదు. శారదాపీఠం ఆశీస్సులు ఉన్న కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కావడం, జగన్ ఏపీలో అద్భుత విజయంతో అధికారంలోకి రావడంతో ఈ పీఠానికి రాజకీయంగానూ ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. స్వరూపానంద సైతం కేసీఆర్, జగన్లు తనకు ప్రీతిపాత్రులని బహిరంగంగానే పలు సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. దైవభక్తి ఎక్కువగా కల కేసీఆర్కు స్వరూపానంద స్వామి బాగా కలిసొచ్చారు. కేసీఆర్ నమ్మకానికి అనుగుణంగా 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యజ్ఞాలు చేయించారు. అది గులాబీ దళపతికి బాగా కలిసొచ్చింది. కేసీఆర్ సీఎం అయ్యారు. ఎన్నికలకు ముందు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్తో స్నేహగీతం ఆలపించారు. ఆయన గెలుపులో ఇతోధికంగా సాయం చేశారు. అలా స్వామి స్వరూపానంద మహత్యం చెప్పడంతో జగన్ కూడా విశాఖ వెళ్లి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
జగన్ కోసం కూడా స్వామీజీ యజ్ఞాలు యాగాలు చేశారు. మొత్తానికి స్వరూపానంద స్వామీజీ దయో లేక ప్రజాబలమో తెలియదు కానీ కేసీఆర్ జగన్లు సీఎం పీఠాన్ని అధిరోహించారు. పోలిక కొందరికి ఉత్సాహాన్నిస్తే మరికొందరికి ఒత్తిడిలోకి నెడుతుంది. వ్యక్తిగత జీవితాల్లో ఈ పోలిక సంగతి ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ పోలిక తద్వారా నెలకొన్న పోటీలో నెగ్గకపోతే ఏకంగా తమ నాయకత్వంపైనే నెగిటివ్ ముద్ర పడుతుందన్న ఆందోళనలో వీర్రాజు ఉన్నారు. ఎందుకంటే పొరుగునున్న తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఇప్పటికే దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో వీర ప్రతాపం చూపించింది. బండి సంజయ్కు అధిష్టానం దగ్గర గొప్ప పేరు కూడా వచ్చింది. మరి వీర్రాజుకు మాత్రం ఏపీలో పార్టీకి ఊపు వస్తుందా రాదా అన్న టెన్షన్ పట్టుకుందట. జమిలి ఉండకపోతే సార్వత్రిక ఎన్నికలకు పెద్ద మొత్తంలోనే టైం ఉంటుంది. కానీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న కాస్త తక్కువ టైంలోనే పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా సోము వీర్రాజుపైనే ఉంటుంది. బండి సంజయ్, సోము వీర్రాజు ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావడంతో కొంత దూకుడుగానే ఉన్నారు. అధికార పార్టీని ఇద్దరూ ధీటుగానే ఎదుర్కొంటున్నారు. కానీ వీరిద్దరిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయపథంలో దూసుకువెళ్తున్నారు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో బండి సంజయ్ గ్రాఫ్ అధిష్టానం వద్ద బాగా పెరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడమే ఇందుకు నిదర్శనం. దుబ్బాకలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ను మట్టి కర్పించిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించనటువంటి స్థాయిలో డివిజన్లను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు ఏపీలోని కాషాయ శ్రేణుల దృష్టి సోము వీర్రాజుపై పడింది. త్వరలో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని సోము వీర్రాజు గెలిపిస్తారా లేదా అనే చర్చ మొదలైంది. అయితే తిరుపతి పార్లమెంటు ఎన్నిక దుబ్బాక ఎన్నికంత సులువు కాదు. తిరుపతిలో బీజేపీ బలహీనంగా ఉంది. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ, జనసేనలో ఎవరూ పోటీ చేయాలన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఇంకోవైపు పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా జగన్ విషయంలో అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. కరడుగట్టిన హిందూ స్వామీజీ స్వరూపానంద నీడలో జగన్ ఉండడమే అందుకు కారణం. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో సోము వీర్రాజు బీజేపీని గెలిపిస్తారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా? హిందుత్వ ఎజెండా ఏపీలో వర్కౌట్ అవుద్దా అన్నదే సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి 2014 ఎన్నికల నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. హిందుత్వ ఎజెండాలో భాగంగా తెలంగాణలో స్వామి పరిపూర్ణానందకు కండువా కప్పి కసరత్తు మొదలుపెట్టింది. అయితే పరిపూర్ణానంద మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. క్రమేపీ మెత్తబడిపోయారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో తెలంగాణలో బీజేపీ తిరుగుబాటు మొదలైంది. పరిపూర్ణానంద స్కీమ్ను బండి సంజయ్ హైజాక్ చేసి కేసీఆర్ సర్కార్పై దండయాత్ర మొదలుపెట్టాడు. బండి చిన్ననాటి నుండే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కాషాయానికి కరుడుగట్టిన హిందువు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ హిందుత్వ ప్రసంగాలు, అధికార టీఆర్ఎస్పై మాటల తూటాలు వెరసి తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. ఈ క్రమంలోనే దుబ్బాక గెలుపు, గ్రేటర్లో రికార్డు స్థాయి సీట్లు కమలానికి దక్కాయి. ఇక ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి అలా లేదు. 2019 ఎన్నికల నాటికి టీడీపీతో తెగతెంపులు కావడంతో ప్రస్తుతం జనసేనతో మరోమారు పొత్తు పెట్టుకుంది. ఏపీలో కూడా హిందుత్వ ఎజెండాతో నెగ్గుకు రావాల్సిందే. అయితే అంతటి డేరింగ్ ఉన్న నేతలు గాని, హిందూ ఓటర్లకు హిందుత్వాన్ని నరనరాన నింపగల సామర్థ్యమున్న లీడర్లు గాని ఏపీలో బీజేపీకి కనిపించడం లేదు. రెచ్చగొట్టే హిందుత్వ ప్రసంగాలు చేసేవారు కూడా అక్కడ చాలా అరుదు. ఇంకోవైపు బీజేపీకి ఏపీలో మరో అడ్డంకి కూడా ఉంది. అదే శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద. ప్రస్తుతం ఆయన అండదండలతోనే జగన్ హిందూ ఓటర్లను ఆకర్షించగలుగుతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ భారీ గెలుపులో స్వరూపానంద పాత్రను తక్కువ చేయలేం.
మరి అలాంటి బలమైన స్వామీజీ అండదండలు కలిగిన జగన్కు హిందూ ఓట్లు దూరం చేయడం కమలం పార్టీకి సాధ్యమవుతుందా? క్రిస్టియన్ అని తెలిసే 2019లో జగన్కు 151 సీట్లు, అన్ని ఓట్లు ఎలా వచ్చాయి? స్వామీజీ నీడలో ఉన్నంత వరకు జగన్కు హిందూ ఓటర్లతో ఎలాంటి ప్రమాదమూ లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అలా అని బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎడారిలోనూ వాటర్ పుట్టించగల సామర్థ్యం ఉన్న పార్టీ బీజేపీ. అయితే తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ రూపంలో దూకుడు కలిగిన నేతలు ఉన్నారు. సంజయ్ గ్రేటర్లో భాగ్యలక్ష్మి టెంపుల్ను వాడుకుని రికార్డు స్థాయిలో సీట్లు కొల్లగొట్టారు. ఇంకోవైపు కేసీఆర్ తాను ఎన్ని పూజలు హోమాలు చేసినా తనను మించిన హిందువు ఇండియాలోనే లేడని చెప్పుకున్న గులాబీకి మజ్లిస్తో ఉన్న స్నేహ సంబంధాలను కమలం నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దాంతో తెలంగాణలో హిందూ ఓట్ బ్యాంక్ క్రమంగా బీజేపీకి మళ్లుతోంది. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. అక్కడ బీజేపీకి చెప్పుకోదగ్గ మాస్ లీడర్లు లేరు. అదీగాక జగన్ తాను క్రిస్టియన్ అయినప్పటికీ స్వరూపానంద అండతో హిందువులను ఆకర్షించగలుగుతున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో జనసేన లాంటి పార్టీలు పోటీ చేసినా కూడా 151 సీట్లు సాధించగలిగారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించి బలం పెంచుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతంత మాత్రం రాజకీయ నాయకులైతే మోడీని తట్టుకోవడం కష్టం. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం వంటి రాజకీయాలు ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చనే చర్చ ఈనాటిది కాదు. మోదీకి మిత్రులు కానీ శత్రువులు కానీ శాశ్వతంగా ఉండరు. మరి రాబోయే రోజుల్లో ఏపీలో మోడీ బీజేపీని ఏ విధంగా ముందుకు తీసుకుపోనున్నారు? ఇంతకు చంద్రబాబుతో స్వరూపానందకు ఎలా చెడింది? స్వామిని హ్యాండిల్ చేయడం అంత తేలికైన విషయం కాదా? స్వామి అండతో జగన్ సేఫ్ జోన్లో ఉండబోతున్నాడా? ఒకప్పుడు స్వరూపానంద చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవారు. అయితే స్వామిని హ్యాండిల్ చేయడం అంత తేలికైన విషయం కాదు. చంద్రబాబు సరైన గౌరవం ఇచ్చి స్వామిని నిలుపుకోలేకపోయారన్న కామెంట్స్ సైతం అప్పట్లో గట్టిగానే వినిపించాయి. దాంతో స్వరూపానంద జగన్ను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు జగన్ సైతం తరచుగా క్రిస్టియన్ అనే వాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు హిందూ ఓట్లను జగన్కు దూరం చేసేందుకు ప్రత్యర్థులు ఒకానొక టైంలో ఎలా రెచ్చిపోయారో పలుమార్లు చూశాం. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి గట్టెక్కాలన్నా, హిందూ ఓటర్లకు నమ్మకం కల్పించారన్నా జగన్కు కూడా ఓ ప్లాట్ఫామ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బాటలో జగన్ కూడా స్వరూపానంద స్వామికి చేరువయ్యారు. భారత రాజకీయాల్లో మతం సెంటిమెంట్ పండించి వండి వార్చడంలో బీజేపీది అందవేసిన చేయి. రామమందిరం మొదలుకొని నిన్నటి భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి బీజేపీకి మైదానం దొరికితే చాలు, ఆట ఆడడానికి కావలసిన సరంజామా జాతీయ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు పుష్కలంగా ఉండడమే కాక ప్రత్యేకంగా మతభావాల్ని రగిలింపచేసే క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వాస్తవానికి స్వామి పరిపూర్ణానంద తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎలక్షన్లోనే ఈ కార్డును ఉపయోగించి బీజేపీకి లబ్ధి చేకూర్చాలని విఫలయత్నం చేశారు. ఆ ఫార్ములానే జాతీయ స్థాయి నాయకులు మెరుగులు దిద్ది ఎంఐఎం సీట్లు కొల్లగొట్టి మరీ జీహెచ్ఎంసీలో దుమ్ము దులిపేయడం వారి మత సెంటిమెంట్ వంటకానికి ఒక శాంపిల్ మాత్రమే. వేదిక దొరకాలే కానీ రకరకాల మత కూర్పులు చేయడం కమలానికి చిటికలో పని. ఈ ప్రత్యేకమైన ఆటతో తెలంగాణలో అడుగుపెట్టిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎంత దూరంలో ఉందంటే అడుగు దూరంలోనే అనే సమాధానం వినిపిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం అంటే కొంచెం లోతైన విశ్లేషణ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పేరు హిందూ అనే భావన కలిగించవచ్చు. కానీ ఆయన తాను నమ్ముకున్న క్రిస్టియన్ మతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడమే గాక దానిపై అత్యంత విశ్వాసం గలవాడు అనడంలో రాష్ట్ర ప్రజలకు సందేహం లేదు. నిజానికి 2014లో స్వల్ప ఆధిక్యంలో వైసీపీ ఓటమికి ఇదే కారణం అంటుంటారు రాజకీయ పండితులు. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో సరిగ్గా ఏ వర్గానికైతే తన మత విశ్వాసాలపై అనుమానం ఉందో ఆ మతానికి చెంది గొప్పగా కీర్తించబడుతున్న నిష్కళంక హిందూ మత పోరాట యోధుడు స్వామి స్వరూపానంద జగన్ను అక్కున చేర్చుకున్నారు.
అంతేకాదు గంగ ఒడ్డున యజ్ఞయాగాదులు గావించారు. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా విస్తృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా జగన్ మతం మార్చుకున్నట్లు ప్రాచుర్యం కల్పించడం ద్వారా చంద్రబాబును దెబ్బకొట్టే ఎత్తుగడ వేశారు. ఈ ప్రభావంతో బాబు పదవీచ్యుతుడయ్యారు. 151 సీట్లతో వన్ సైడ్గా జరిగిన వార్లా జగన్కి అధికారం దక్కింది. ఇదంతా దైవేచ్ఛ కావచ్చుగాక, కానీ కాకతాళీయం అనుకోవడానికి మాత్రం వీల్లేదు. స్వరూపానంద అనే పేరు పలికితే చాలు యావత్ హిందూ లోకానికి టక్కున గుర్తుకు వచ్చేది ఓ స్వామీజీ. అంతకంటే ఎక్కువగా చెప్పాల్సి వస్తే వారి మతానికి ఆయన ఓ గార్డియన్. అధికారంలో ఉన్నవారు ఎంతటి వారైనా మతానికి తూట్లు పొడిస్తే చీల్చి చెండాడగలరు. ఇదే హిందూ సమాజంలో గతంలో ఏ స్వామీజీలకు లేని ఆదరణ స్వరూపానందకు రావడం ప్రధాన కారణంగా అంటుంటారు సాధారణ భక్తులు సైతం. అయితే స్వామి స్వరూపానందను హ్యాండిల్ చేయడం తేలికైన విషయం అనుకుని భంగపడ్డ వారిలో నిజానికి చంద్రబాబు కూడా ఒకరు. ఓసారి వెనక్కి వెళ్ళి 2014లో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే స్వచ్ఛందంగా స్వామీజీనే తనకు తానుగా కంకణం కట్టుకుని 2014లో టీడీపీ బీజేపీల కూటమి గెలవాలని వందలాది మంది స్వాములు సన్యాసులతో పాదయాత్ర చేశారు. అంతేకాదు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి హరిబాబుకు ముందుగానే విజయమపై ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నాడో చెప్పిన జోస్యం ఓ ఛానల్ యజమాని వెటకారం అనుకుని ఫలితాల తర్వాత మీకింత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందా అని ఆశ్చర్యం వెలిబుచ్చారంటే స్వామి కమిట్మెంట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అప్పట్లో సాధారణ భక్తజనంలానే ఆయన కూడా హిందూ మతానికి జగన్ అధికారం పెను ప్రమాదం అని భావించి కార్యోన్ముఖులై ధర్మాన్ని నిర్వర్తించి టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారన్నది జగమెరిగిన సత్యం. కాదు జగనెరిగిన సత్యం. ఇలాంటి వ్యక్తిని అధికార గర్వంతో దూరం చేసుకుని చతికిలబడ్డ చంద్రబాబు అండుకో ఇప్పటికీ పిచ్చి కూతలు కథనాలు వెర్రిరాతలు రాస్తూ కాలం వెళ్లదీయడం వారి అవగాహన రాహిత్యం అంటున్నారు విశ్లేషకులు. క్రిస్టియన్ అయినా జగన్కు మద్దతు కొనసాగిస్తున్నారంటే స్వామికి చంద్రబాబు చేసిన డ్యామేజ్ ఏ పాటిదో అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే అన్కండిషనల్గా ఆశీర్వచనాలు అందించడమే కాకుండా జగన్ ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న స్వరూపానందకు బీజేపీలో కూడా కరడుగట్టిన శిష్యులు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. మరి బీజేపీకి సెంటిమెంట్ పండించడానికి అవకాశం ఎక్కడా, అడుగు వేయడానికి చోటు ఎక్కడంటే మాత్రం సమాధానం కోసం నిరీక్షించక తప్పదు. జగన్ కానీ వారి బృందానికి కానీ హిందూ మతం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, చౌకబారు మాటలు మాట్లాడినా, ఏమరపాటుతో ఉన్నా ఖచ్చితంగా బీజేపీ అడుగు ఆంధ్రప్రదేశ్లో పడినట్లే. మైదానంలో వారి క్రీడాకారుల ఆట మొదలుపెట్టినట్లే. ప్రస్తుతానికి జగన్ రాజగురువు స్వరూపానంద ఆశీస్సులున్నంత వరకు మతం సెంటిమెంట్కు తావులేనట్లే. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మతానికి సంబంధించి జరిగిన సంఘటనల్లో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వామివారి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. సోనియా గాంధీకి ప్రణబ్ ముఖర్జీ మాదిరి జగన్కు స్వరూపానంద ట్రబుల్ షూటర్ అని చెప్పడంలో కూడా విశేషమేమీ లేదు. రాజశేఖర్ రెడ్డి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన మత మార్పుల అంశం కూడా జగన్ పాలనలో అంతగా లేకపోవడానికి కారణం. జగన్ స్వరూపానంద శిష్యుడు కావడం వల్లనే అనేవారు చాలామందే ఉన్నారు. అంతిమంగా ఎటు చూసినా అక్కడక్కడ కొందరు అధికారులు జగన్ తాను నమ్మి ప్రతిష్టాత్మకమైన ఆలయాల పదవులు కట్టబెట్టిన వారి వలన తప్ప జగన్కి హిందూ మతం అంటే ద్వేషం లేదన్నది ఒక్క స్వరూపానందకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ హిందూ ప్రజలకు ఈ క్షణం వరకు ఉన్న నిశ్చితాభిప్రాయం. అయితే గతంలో వైఎస్ కుటుంబానికి క్రైస్తవ మతానికి ఉన్న సంబంధం అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అది వైసీపీకి ఏ రేంజ్లో ఉపయోగపడిందనే విషయం కూడా తెలియని వారు లేరు. ఆ బలాన్ని అలాగే కాపాడుకుంటూ దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు జగన్. ఎన్నికల్లో సైతం ఆ వర్గాలన్నీ ఆయనకే మద్దతిచ్చాయనేది స్పష్టంగా తెలిసింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎంత వ్యతిరేకత వచ్చినా వారు మాత్రం జగన్ను సమర్థిస్తూ బలంగా మాట్లాడుతుంటూ వస్తుంటారు. ఆ వర్గాన్నే తనకు పర్మనెంట్ సైన్యంగా మార్చుకోవాలని జగన్ సైతం తన పథకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి యాక్టివిటీస్ కూడా పెరిగిపోయాయి. వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. చర్చి ఫాదర్లకు నెల నెల గౌరవ వేతనంలా కొంత మొత్తం ఇచ్చే నిర్ణయం కానీ, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో వారి ప్రచారానికి అవకాశం ఇచ్చే అంశాలు కానీ గతంలో బీజేపీ హైలైట్ చేసింది. జనం మాత్రం పట్టించుకోలేదు. ఇంకోవైపు రేపు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కానీ
భవిష్యత్తులో గాని జగన్పై మరోసారి క్రిస్టియన్ ముద్ర వేసి లబ్ధి పొందాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో బీజేపీకి హిందూ సంప్రదాయక వర్గాల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో వారి ఆరోపణలను సపోర్ట్ చేసేవారు కరువయ్యారని చెప్పాలి. ఇకపై కూడా జగన్ స్వరూపానందకు శిష్యుడిలా ఉన్నంతకాలం బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ఆ పాచికలు పారే అవకాశం లేదన్నది విశ్లేషకుల వాదన. అయితే స్వరూపానంద చాలా వివాదాస్పద అంశాలపై నోరు మెదపకుండా ఉండటం మాత్రం ఆయనపై విమర్శలకు తావిచ్చింది. తిరుమలలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసేందుకు జాతీయ మీడియా సైతం సిద్ధంగా ఉంటుంది. టీటీడీ చైర్మన్ పోస్టుకి ఎంత ప్రతిష్ట ఉంటుందో అంతకంటే పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. అదో ఎర్ర తివాచి అంచుల్లో పరిచిన ముళ్లబాట. ఎంతో మంచి పేరు మూటగట్టుకున్నా ఒక్క చిన్న పొరపాటుతో పాతాళానికి పడిపోవడం కనిపిస్తుంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చాక సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని చైర్మన్గా నియమించారు. ఆ నియామకం నుంచే వివాదాలు మొదలయ్యాయి. ఆయన హిందువు కాదంటూ, ఆయన ప్రతిసారి చర్చిలకు వెళ్తారంటూ ఓ వర్గం దాన్ని వివాదం చేసింది. అయితే దాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం కానీ ఇతర వర్గాలు కానీ సమర్థంగా తిప్పికొట్టగలిగాయి. తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సుల టికెట్లపై జెరూసలేం యాత్రకు సంబంధించిన వివాదం టీటీడీని కుదిపేసింది. టికెట్ల మాటున అన్యమత ప్రచారం చేస్తున్నారని దుమారం రేగింది. పాలకవర్గం కొలువు తీరిన తర్వాత అతిపెద్ద వివాదం అదే. ఇంకా హిందూ ఆలయాల ధ్వంసం, అంతర్వేది రథం సంఘటన, ఇలా చాలా వివాదాల విషయంలో స్వామి పెద్దగా సీరియస్ కాలేదు. చిన్న స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై రియాక్ట్ అయినంతలా సీరియస్ మాత్రం కాలేదు. దీంతో స్వరూపానంద జగద్గురువా జగన్ గురువా అన్న చర్చలు సైతం నడిచాయి. దీన్ని బట్టి జగన్తో స్వామి బంధం దశాబ్దాల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా దక్షిణాదిన బీజేపీ ఎంత పాగా వేయాలని చూసినా ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నిలుపుకోవటానికి ప్రయత్నం చేయడంతోనే సరిపోతుంది. తమిళనాడులో ఆ పార్టీ అడ్రస్ లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో అక్కడ బీజేపీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇక కేరళలో కమ్యూనిస్టుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అక్కడ కమలం గెలిచే అవకాశమే లేదన్న వాదనలు ఉన్నాయి. ఇక ఒరిస్సాలో ఏదో చెప్పుకోదగ్గ బలమున్నా అది నామమాత్రమనే తెలంగాణలో మాత్రం ఇప్పుడు వేగంగా బలాన్ని పుంజుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లొచ్చిన పరిస్థితి. మరి హిందూ మేర పర్వతం స్వరూపానంద అండదండలు ఉన్న జగన్ను ఢీకొని ఏపీలో కమలనాథులు ఎలా నెగ్గుకురాగలరో, తమ హిందుత్వ అజెండాను ఎలా ఇంప్లిమెంట్ చేయగలరో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.